హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. బీజేపీ రాష్ట్ర అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ ఒక ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎందుకు ఆ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య అంతర్గత యుద్ధం అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గీయులుగా చెబుతున్న వారి మధ్య గొడవలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. బండి సంజయ్కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడన్న నేపథ్యంలో గిరీష్ అనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అతని ఆఫీస్పై దాడి చేసిన వార్తలు సైతం ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీలో అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పుచందంగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గౌతమ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పక్షపాత ధోరణి కనబడుతుందని, కేవలం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని వారికే అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో నిజాయితీగా పనిచేసే వారిని గుర్తించడం లేదని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులే కనిపించడం లేదా అంటూ కూడా కిషన్ రెడ్డిని పరోక్షంగా నిలదీశారు. మీకు గులాంగిరి చేసే వాళ్ళకే పదవులు, పోస్టులు కట్టబెడతారా? మిగతా వారు గులాంగిరి చేయరు కాబట్టి వారిని పక్కన పెడతారా అంటూ ప్రశ్నించారు. కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేస్తున్నారని ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్ గౌతమ్ రావును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కాగా మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగియనుంది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న ఓట్లు లెక్కింపు జరుగుతాయి. ఈరోజే నామినేషన్కు చివరి తేదీ కాగా ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.